హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మేఘాస్ టేస్టీ కిచెన్. ఈరోజు మనం తక్కువ టైంలో చాలా రుచిగా ఉండే క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇది లంచ్ బాక్స్కి, పిల్లలకి, ఆఫీస్కి పర్ఫెక్ట్ రెసిపీ. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల నువ్వులు వేసి మంచి సువాసన వచ్చే వరకు లైట్గా వేయించుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే నువ్వులు అన్నవి మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్ల పల్లీలు, 5 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ముందుగా వేయించిన నువ్వులు, పల్లీలు, మిరపకాయలను మిక్సీలో వేసుకొని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం వెన్న వేసి ఒక 10 నుంచి 12 జీడిపప్పులు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పును కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే తురుము పెట్టుకున్న ఒక బౌల్ క్యారెట్ను వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ అన్నది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. నేను ఇందులో ఒక 1 బౌల్ ఆఫ్ రైస్ వేసుకుంటున్నానండి. తర్వాత మనం ముందుగానే పొడి సిద్ధం చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. దాంతోపాటు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ పొడి, క్యారెట్, రైస్, సాల్ట్ అనేవి బాగా కలిసినంత వరకు బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 3 నిమిషాల పాటు మనం ఫ్రై చేయాలి. లాస్ట్లో వేయించుకున్న కాజు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన క్యారెట్ రైస్ రెడీ. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటివి మరిన్ని ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ కోసం మేఘాస్ టేస్టీ కిచెన్ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.